హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా మేము మట్టితో గణపతిని తయారు చేసుకున్నాము ఇంట్లోనే. తయారు చేసుకున్నాక ఇంకా గణపతి ప్రార్థనతో మొదలు పెట్టుకొని, ఓ భగవాన్ గణేశ, గణాల నాయకుడైన మీకు, అత్యున్నత కవి అయిన మీకు, మరియు కీర్తిలో అత్యంత ప్రముఖమైన మీకు మేము ఆహ్వానము పలుకుతున్నాం స్వామి అని ప్రార్థన గావించి, ఓ నమో సిద్ధి వినాయకాయ, సర్వకార్యే కర్తే సర్వవిఘ్న ప్రశమనాయ, సర్వజనాయ వశ్యకర్ణాయ, సర్వజన్ సర్వశ్రీ పురుషు ఆకర్షణాయ ఓం స్వాహ అనే మంత్రం వినాయకుడికి స్తుతించుకొని ఇంకా పూజ ప్రారంభించుకున్నాము. గణపతి అష్టోత్తరము కథ కథ తెలుసు కదా. మరి సమంతకమణి గురించి కానీ, మరి చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదని కానీ, ఇవన్నీ కథ గావించుకొని ఈ విధంగా గణపతిని అలంకరించుకొని ప్రసాదాలన్నీ నివేదించి స్వామివారికి ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఈ విధంగా అష్టోత్తర శతనామావళి అంతా చదువుకొని చక్కగా మేము పూజని ప్రారంభించుకొని ఈ విధంగా అలంకరణ, పూలు, పిల్లలందరితో స్వామివారిని ఆరాధింపజేసి స్వామివారికి అక్షతలు, ప్రసాదాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, మరి పూలు, పత్రి, రకరకాల పత్రి, మరి పిల్లలకి కథ చదివేటప్పుడు మనం ఏ పత్రి వాడితే స్వామివారు మనకి ఎలా సిద్ధిస్తుంది అనేది, మంచిని కలుగజేస్తారనేది వర్ణించుకుంటూ స్వామివారికి ఈ విధంగా దీపారాధన కూడా చేయించి పిల్లల చేత, పిల్లలకి చాలా ప్రముఖమైన ఇష్టమైన పండగల్లో ఈ వినాయక చవితి ఒకటి, దీపావళి ఒకటండి. వారు చక్కగా వీటన్నిటిని అలంకరణ చూసి ఎంతో మురిసిపోతూ ఉంటారు. మరి దీపావళికి టపాసులు కదా వారికి ఆనందం. మరి గణపతి అంటే రకరకాల గణపతులు, బయట సంబరాలు, నిమజ్జనాలు. ఈ పిల్లలకి చాలా ప్రముఖమైన ఇష్టమైన పండుగల్లో గణపతి పండుగ ఒకటి, దీపావళి, ఈ రెండు కదా. సో గణపతి పండుగలో పిల్లలు వారి బుక్స్ కూడా చక్కగా స్వస్తిక్ ఓం అని రాసుకొని బాగా చదువు రావాలి స్వామి, ఏ విఘ్నాలు మాకు కలగకూడదు, ఇవన్నీ ప్రార్థించుకొని చక్కగా దీపాలు, అగరవత్తులు అన్నీ వెలిగించుకొని ఇంకా మంగళహారతులు కూడా స్వామివారికి ఇచ్చి కథాశ్రవణం చక్కగా విని, మరి మనం హిందూ సాంప్రదాయంలో ఇవన్నీ ఎందుకు నిర్వర్తిస్తున్నాము, ఏమిటి ధ్యేయము, ఏమిటి సారము, ఇవన్నీ లోతులు పిల్లలకి చిన్న వయసులోనే తెలియజేస్తే వారు ముందు వారన్నీ ఆచరిస్తారు. కాబట్టి కథాశ్రవణం కూడా చక్కగా వినేలాగా మనం పిల్లల్ని కూర్చోబెట్టి వినిపించి పూజ చేయిస్తే వారికి అలవాటు అవుతుంది. ఇంకా ఈ విధంగా ప్రసాదాలన్నీ నివేదించి చూడండి, స్వామివారికి వడపప్పు, ఉండ్రాళ్ళు, పానకము, పాయసము, ఇవన్నీ చక్కగా పులిహోర, ఇవన్నీ స్వామివారికి నివేదించి స్వామివారిని ప్రార్థించి ఏ విఘ్నాలు కలగకుండా మాకు ముందుకు నడిపించు స్వామి అని ఈ విధంగా మంగళహారతులు కూడా పిల్లల చేత ఇప్పించి ఈ విధంగా వారిని పూజలో నిమగ్నం చేస్తామన్నమాట. వినాయక చవితి రోజు మంగళహారతి కూడా అయిపోయింది. ఇంకా స్వామివారు పూజలు అందుకొని ఉన్నారు. చూడండి, ఈ విధంగా మా పూజ అనేది సమాప్తం అయిందన్నమాట. ఇంకా మీకు తెలిసిందే కదా, నిమజ్జనాలు ఇవన్నీ తర్వాత వస్తాయి. స్వామివారు
ఈ విధంగా ఎవరైతే పూజించుకుంటారో వారికి స్వామివారి యొక్క కృపాకటాక్షాలు అందుతాయి. జై గణేశ పాహిమాం.